విశాఖపట్నంలో ఎన్నికల ఫలితాల కోసం ఇప్పటికే అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ను లెక్కించిన తర్వాత ఈవీఎం బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు అధికారులు. ఇక ఫలితాలు ఎన్ని గంటలకు రానున్నాయి, ఎన్ని కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారనే పూర్తి సమాచారం మా రీజనల్ హెడ్ చందు మరింత సమాచారాన్ని అందిస్తారు. ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడించేందుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అయితే మరికొన్ని గంటల్లో అభ్యర్థుల భవితవ్యంపై పూర్తి స్థాయిలో ఫలితాలు అయితే రానున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా పూర్తిగా అధికారులు అయితే ఏర్పాట్లు చేసి ఉన్నారు. పూర్తిగా ఇప్పుడు మనం చూస్తూ ఉండొచ్చు. పూర్తిగా రేపు ఏదైతే ఫలితాలు వెల్లడించేందుకు ఆంధ్ర యూనివర్సిటీ వేదిక అయింది. పూర్తిగా విశాఖ పార్లమెంట్కి సంబంధించి విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ సౌత్, విశాఖ నార్త్తో పాటు భీమిలి, గాజువాక ఫలితాలు కూడా ఇక్కడ వెల్లడించే అవకాశం అయితే ఉంది. పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్లయితే విశాఖ నార్త్కు సంబంధించి 272 పోలింగ్ కేంద్రాలు, 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. అయితే 20 రౌండ్లలో ఫలితం అయితే వస్తుంది. అయితే విశాఖ వెస్ట్కు సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తం 220 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఇక్కడ దీనికి 14 రౌండ్లలో 14 టేబుల్స్ ద్వారా 16 రౌండ్లో అయితే పూర్తిగా అభ్యర్థుల ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. అయితే పూర్తిగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏదైతే ఉందో ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా పూర్తిగా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రత ద్వారా పోలీసులంతా కూడా అధికారులు అందరూ కూడా ఇక్కడ ఉండి క్షుణ్ణంగా ఏర్పాట్లను అయితే పరిశీలిస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో మరికొన్ని గంటల్లో అభ్యర్థుల భవితవ్యంపై పూర్తి స్థాయిలో ఫలితాలు రానున్న నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో అధికారులందరూ కూడా భద్రతను కట్టుదిట్టం చేశాడు. 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే మనం చూస్తుండొచ్చు అధికారులు వెళ్ళటం కానీ రావడం కానీ ప్రతి ఏవైతే ఈవీఎం భద్రపరిచారో ఆ భద్రతను అంతా కూడా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి కూడా పోలీసులు పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ పూర్తిగా సెంట్రల్ సెక్యూరిటీ సిబ్బందిని కూడా తీసుకొచ్చారు. మరోవైపు సిఐఎస్ఎఫ్తో పాటు సెంట్రల్ సిబ్బంది అంతా కూడా పోలీసులు ఇక్కడంతా వచ్చి నిమగ్నమై ఉన్నారు. మరికొన్ని గంటల్లో ఫలితాలు రానున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే పోలీసులు కూడా 144 సెక్షన్ కూడా విధించారు. ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు 144 సెక్షన్ ఉంటుంది. ఎందుకంటే అభ్యర్థులు గెలిచిన తర్వాత కూడా ఎటువంటి ర్యాలీలకు కానీ బాణాసంచా పేల్చడానికి కానీ ఎటువంటి అనుమతులు కూడా ఇవ్వలేదు. పూర్తిగా ఏదైతే ఉందో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పూర్తిగా అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరికొన్ని గంటల్లో ఫలితాలు రానున్న నేపథ్యంలో అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎవరెవరికి కేటాయించిన విధుల్లో వాళ్ళు పూర్తిగా నిమగ్నమై ఉండాలంటూ కూడా అధికారులు చెప్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఇదే పూర్తిగా రేపు జరగనున్న ఫలితాలకు సంబంధించి 14 రౌండ్లు ఏర్పాటు చేశారు. 14 రౌండ్ల ద్వారా ఆ ఫలితాలు అంటే బూత్ వైజ్గా ఫలితాలు కూడా ఎప్పటికప్పుడు వెల్లడించే అవకాశం అయితే ఉంది. సుమారు ముందుగా రేపు చూసుకున్నట్లయితే విశాఖ సౌత్, విశాఖ వెస్ట్ పూర్తిగా ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి ఫలితం ముందు వచ్చే అవకాశం అయితే ఉంది. భీమిలి, గాజువాక కొంత ఆలస్యమయ్యే అవకాశం అయితే ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే పూర్తిగా రేపు తెల్లవారి 6 నుంచి కూడా సాయంత్రం 6 లోపు కూడా పూర్తిగా ఫలితాలన్నీ వస్తాయి. ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా తెల్లవారు 6 గంటలకే కౌంటింగ్ కేంద్రాల వద్దకు రావాలని చెప్పి పూర్తిగా అధికారులు అయితే ఇప్పటికే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు పోలింగ్కి సంబంధించి పోలింగ్ రౌండ్ కౌంటింగ్ సంబంధించి అందరితో పాటు ముందుగా ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటుంది న్యూస్ 360. స్టే ట్యూన్ టు న్యూస్ 360. కెమెరా పర్సన్ సతీష్తో చందు, విశాఖపట్నం.